భవిష్యత్పై ఆశతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తిరిగి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటారని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ అన్నారు. చింతలపూడిలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి పథకాల దృష్ట్యా ప్రతి ఒక్కరిని ఓటు అడిగే అర్హత తమకుందని ఆయన అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి విజయరాజు మాట్లాడుతూ పార్టీలో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నప్పటికీ అందరూ ఐకమత్యంగా జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎంగా చేసేందుకు ఒకే తాటిపైకి రావడం హర్షణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జానకిరెడ్డి, ఎంపీపీ రాంబాబు, జెడ్పీటీసీ నీరజ, పట్టణ వైసీపీ అధ్యక్షులు నాగు, వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీనివాసరావు, దుర్గారావు, దిలీప్, నియోజకవర్గ నలుమూలల నుండి పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం పట్టణంలో వెల్లంపేటలో సుమారు 8,50,000 రూపాయల ఖర్చుతో నిర్మించిన పైప్లైన్ నిర్మాణాన్ని ప్రారంభించారు. తర్వాత మోడల్ కాలనీలో బ్రిడ్జిని ప్రారంభించి షాదీఖానాలో మొక్కలు నాటారు. సీట్ల పైన గెలుస్తామనే నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉంది. ఆ వై నాట్ 175 అనేది అడగటంలో అర్హత ఉంది, ఆ మాట చెప్పే ధైర్యం ఉంది మనకి. దానికి ఒకే ఒక్క కారణం, మనం చేసిన మంచితనం, మానవత్వంతో చేసిన పరిపాలన. ఆ మంచితనం, మానవత్వం కేవలం చంద్రపూడిలోనూ ఏలూరులో కాదు, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో చేశాం. కాబట్టి మనకి ఈరోజు ఓటు అడిగే హక్కు ఉంది ప్రతి మనిషిని కూడా. తప్పకుండా అది 170 పిలిచి ఒక మీటింగ్ పెట్టారు. దానికి ఆయన చెప్పిన విషయాలు ఏంటంటే, మనకి ఎలక్షన్ ఒక 45 రోజులు మాత్రమే సమయం ఉంది. పార్టీ క్యాడర్ అంతా ఏకమై, నాయకులందరూ ఏకమై ఐక్యమత్యంతో పనిచేసి మన ధ్యేయం, మన లక్ష్యం, మన గమ్యం పార్టీ విజయం. కాబట్టి పార్టీ విజయం కోసం ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు, నాయకురాలు, ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలి. ఈ 45 రోజుల్లో అలుపెరుగని ప్రయాణం చేయాలి. ఎవరు ఎక్కడ కూడా ఒక్క క్షణం కూడా అలసత్వం ప్రదర్శించకూడదు. అందరూ కలిసికట్టుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలని, అంటే కొత్తగా వచ్చినటువంటి కన్వీనర్ గారు పార్టీ ఆఫీస్ని స్థాపించడం, అంటే ఇప్పటివరకు ఉన్నప్పటికి కూడా మేమందరం కూడా పార్టీ ఆఫీస్కి వెళ్ళలేదు. కానీ ఇక నుంచి కూడా అందరం కూడా కలిపికట్టుగా పనిచేసి పార్టీకి విజయం చేకూర్చాలని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలని అని కోరుకుంటూ నేను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.